వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ వాచ్. ఈరోజు న్యూస్ వాచ్ కార్యక్రమంలో ప్రస్తుతం వార్తాపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాల మీద సమగ్రమైన విశ్లేషణ చేసేందుకు నాతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ ఈశ్వర్ రెడ్డి గారు. నమస్తే ఈశ్వర్ రెడ్డి గారు. ఈరోజు ముఖ్యమైనటువంటి వార్తా కథనాల మీద ఒకసారి చూద్దాం సార్. మీ పరిశీలన విశ్లేషణ చెప్పండి ఈ అంశంలో. ముఖ్యంగా అన్ని పత్రికలు హైలైట్ చేసినటువంటి, అంటే తెలంగాణ విషయంలో కూడా హైలైట్ చేసినటువంటి అంశం ఏంటంటే 3 రాజధానుల రద్దుకు సంబంధించి, అంటే ఆ బిల్లు ఉపసంహరణకు సంబంధించి ప్రధాన అంశంగా అన్ని పత్రికలు తీసుకున్నాయి. సో ఫస్ట్ దీని మీద మీ కామెంట్ ఏంటి? 3 రాజధానుల అంశం గురించి తను ఎన్నికల ముందు చెప్పడము, తర్వాత అధికారంలోకి రాగానే దాన్ని అమలు చేయడం జరిగింది. అయితే ఒక విషయం గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా ఎప్పుడైతే ఆయన డిక్లేర్ చేసినప్పుడు జగన్ గారు కూడా దానికి మద్దతునిచ్చారు. తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ గారు రావడము, దానికి శంకుస్థాపన చేయడం అవన్నీ జరిగింది. ఇదంతా పాత హిస్టరీ అందరికీ తెలిసింది. అయితే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే అధికార వికేంద్రీకరణ అనే ఒక పదంతో వికేంద్రీకరణ చేయాలని చెప్పి 3 రాజధానులు అని చెప్పారు. అమరావతి, విశాఖపట్నం, కర్నూలు. ఆయన కాన్సెప్ట్ మంచిదే. ఏమనంటే అధికారాన్ని వికేంద్రీకరించాలి అని చెప్పేసి. అయితే అధికార వికేంద్రీకరణ చేయాలి అంటే ఓన్లీ రాజధానులు ఏర్పాటు చేస్తేనే అవుతుంది అనేది కాదు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రతి జిల్లా నుంచి కూడా ఒకరిద్దరు మంత్రులను తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా వేయడం జరుగుతుంది ఏ జిల్లాకైనా కానీ. సో అక్కడ పరిపాలన ఏ విధంగా జరుగుతున్నది, ఇంకా మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలి అనడానికే కదండి. లేకపోతే ఒకటే జిల్లా నుంచి అందరినీ క్యాబినెట్లోకి తీసుకోం కదా. క్యాస్ట్ ఈక్వేషన్స్తో పాటు ప్రతి జిల్లాకు కూడా మనము ప్రాతినిధ్యం కల్పిస్తాం. ఎందుకు కల్పిస్తున్నామంటే ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉంటే వాళ్ళు ఆ జిల్లాలో పరిశీలిస్తారని యాంగిల్లో ఒకటి చెప్పుకోవాలి. తర్వాత అధికార వికేంద్రీకరణ అంటే రాజధానులతోనే కాదు, మీకు వేరే రీజనల్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. రీజనల్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేసి, మీకు తెలంగాణ ఉద్యమం టైంలో కూడా ఇదే ప్రస్తావన వచ్చింది, రీజనల్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి. అదేవిధంగా రాయలసీమ ఉంది. ఇప్పుడు రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కాబట్టి రాయలసీమకి ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళు కర్నూలుని అక్కడ హైకోర్టు పెట్టాలని అనుకుంటున్నాం. రాయలసీమను ఏ విధంగా డెవలప్ చేసినట్లయితే, డెవలప్ చేయడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏముంటాయి అనేది స్టడీ చేసి మనం రిపోర్ట్ తెప్పించుకోవడానికి మీరు రీజనల్ బోర్డ్స్ ఏర్పాటు చేస్తాం. ఆ రీజనల్ బోర్డ్కి మంచి ఐఏఎస్ ఆఫీసర్ని, నిపుణులను సమక్షంలో కమిటీని వేశారనుకోండి, వాళ్ళు ఎప్పటికప్పుడు పరిశీలించి డెవలప్మెంట్ చేసుకోవచ్చు. డెవలప్మెంట్ చేసుకోవడానికి ఓన్లీ రాజధానిలే ప్రాతినిధ్యం కాదు. అయితే తను మాట ఇచ్చాడు కాబట్టి నేను మాట ఇచ్చాను అని చెప్పేసి ఆయన జగన్ అంటే అందరి దృష్టిలో మనం ఈ వేదిక ద్వారా అనలేము కానీ మొండివాడు. ఏదైనా తను మాట్లాడినాడు అంటే తను ఇంకా చేసే వరకు ఊరుకోడు. అది ఒక పట్టుదల నేచర్ అటువంటిది అయినది. మీకు ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత సోనియా గాంధీ వచ్చి వాళ్ళ ఇంట్లో మాట్లాడి వెళ్ళిన తర్వాత తనకు మళ్ళీ ముఖ్యమంత్రి వస్తుందని ఆశించారు. వంశపారంపర్యం రాజశేఖర రెడ్డి గారి తర్వాత నాకు వస్తుందనే ఆలోచనతోనే తను ఆలోచన చేశాడు. అది జరగలేదు. తను అనుకున్నట్టు జరగనప్పుడు ఏం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఒక పట్టుదల, అంటే మొండి పట్టుదలతోనే తను సాధించాడు. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్గా రాజధానుల విషయానికి వచ్చినప్పుడు 3 రాజధానులు అవసరం లేదండి మనకి. ఏదో ఇప్పుడు శ్రీలంక అయితేనేమో ఒక పెద్ద దేశం కాబట్టి 2 రాజధానులు పెట్టుకున్నారు వాళ్ళు. మన దగ్గర చిన్న స్టేటు, 23 రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి 10 రాష్ట్రాలు ఇటైనాయి, ఆంధ్రప్రదేశ్లో 13 రాష్ట్రాలు. చిన్న జిల్లాలే అన్ని, దాదాపు తూర్పుగోదావరి ఇట్లాంటివి జిల్లాలు అంటే భౌగోళికంగా పెద్దదైనప్పటికీ పాపులేషన్ మొత్తం చూసినా కానీ తక్కువనే. అయితే 3 రాజధానుల విషయంలో జగన్ గారు మాట ఇచ్చారు కాబట్టి నేను 80% చేయాలని అనుకున్నారు. ఈలోపు వ్యతిరేకత బాగా వచ్చింది. ఒకవైపు అమరావతికి వాళ్ళు
సంవత్సరం పొడుగునా యాత్రలు చేస్తున్నారు, ఇంకోవైపు ఆమర నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇట్లా రకరకాలుగా ఆందోళన అనేది జరుగుతున్నది. ఇదంతా జనం తెలిసిన అంశమే. మనం నేను చెప్తున్నది ఏం కొత్త పాయింట్ కాదు. అయితే లేటెస్ట్గా ఏంటంటే హైకోర్టు జడ్జి చాలా స్పష్టంగా చెప్పారు, ఈ విషయంలో మేము త్వరగా నిర్ణయం తీసుకుంటాము అని చెప్పారు. ప్రజల అభిప్రాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని త్వరగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అక్కడి నుంచి ప్రభుత్వ యంత్రాంగంలో ఒక కదలిక వచ్చింది. ఫీడ్బ్యాక్ ఏంటి అంటే గవర్నమెంట్ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వస్తుంది అనేది ఒక అందరికీ అర్థమైంది, కామన్ మ్యాన్ కూడా అర్థమైంది. ఒకవేళ వ్యతిరేకంగా నిర్ణయం వస్తే అప్పుడు ఏం చేయాలి, వీళ్ళు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలి, లేకపోతే ఇక్కడనే డివిజన్ బెంచ్కి మళ్ళీ అప్పీల్కి వెళ్ళాలి. అన్నిటికంటే బదులు మనము తాత్కాలికంగా దీనికి బ్రేక్ వేసి తర్వాత సమగ్ర చట్టంతో సమగ్ర బిల్లు తీసుకొస్తాము ఈ 3 రాజధానుల విషయంలో అనే ఆలోచన చేసి వెనకడు చేశాను. అయితే తనకు అది నచ్చదు. ఏంటంటే నేను ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనకడుగు వేశారు. మొన్న చూసాం కదా, ప్రధాని నరేంద్ర మోదీ గారు రైతుల విషయంలో చాలా నిజాయితీగా చెప్పేసుకున్నారు. ఏంటంటే రైతులకు మేము కన్విన్స్ చేయలేకపోయినాం కాబట్టి మేము వెనకడుగు వేస్తున్నామని చెప్పారు. వెనకడుగు నెక్స్ట్ డే వస్తుంది. నెక్స్ట్ డే అన్ని పేపర్లో బ్యానర్ ఏమిటంటే మోదీ వెనకడుగు అని వచ్చింది. అట్లనే ఇప్పుడు కూడా జగన్ వెనకడుగు అనే మాట ఆయన అనిపించుకోదలుచుకోక ఏం చేస్తున్నాడు, దాన్ని వేరే రూపంలో చెప్తున్నారు. ఏంటంటే మేము మళ్ళీ ఇంకో బిల్లు తీసుకొస్తామని చెప్పేసి. ఓకేనా? అయితే ఆ బిల్లు ఎలా ఉంటుంది అంటే దానికి టైం పడుతుంది. ఎందుకంటే మళ్ళీ చాలా కేర్ఫుల్గా స్టడీ చేసి తీసుకురావాలి. ఈలోపు ఏమవుతుందంటే ఇక్కడ అమరావతి ఉద్యమకారులందరూ కూడా కాస్త చల్లబడతారు. తర్వాత అంత పట్టుదల ఆయనకి అవసరం లేదు. బికాస్ మనకు ప్రీవియస్గా శ్రీబాగ్ ఒప్పందాన్ని గురించి మనం ఒకవేళ ప్రస్తావించుకుంటే కూడా హైకోర్టు అప్పుడు కర్నూలులో ఉండేది, గుంటూరులో ఉండేది, రాజధాని ఇక్కడ కర్నూలులో ఉండేది కదా. సో ఆ శ్రీబాగ్ ఒప్పందాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నా కానీ అప్పుడేమో మొత్తం తెలుగు రాష్ట్రాలు రెండు కలిసి ఉన్న టైంలో జరిగిన అంశం కదా. ఇప్పుడు అంత పర్టికులర్గా తను చేయాల్సిన అవసరం లేదు. అయితే ఒక్కసారి మనం చరిత్ర పుటల్లోకి కనుక వెళ్ళి చూస్తే జగన్ గారి మనస్తత్వం ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ని ఏ విధంగా అయితే బైండింగ్గా మనం భావిస్తున్నామో, మనకు పెద్దలు ఏదైనా సమయ సందర్భం వచ్చినప్పుడు మహాభారతము రామాయణం గురించి మనం ప్రస్తావించుకుంటాం. రామాయణంలో ఇలా జరిగిందని. మహాభారతాన్ని కూడా ఎగ్జాంపుల్గా తీసుకుంటే మహాభారతంలో అనేక అంశాలు దాంట్లో క్రోడీకరించబడ్డాయి. అసలు రాజనీతి, యుద్ధాలు ఇదే కదండి మహాభారతంలో. అల్టిమేట్గా పాలకులు వాళ్ళ అన్నదమ్ముల పంచాయతీ. తెలంగాణ అయితే ఇంకో పాలుల పంచాయతీ అంటారు ఇక్కడ అది. సో అదే విషయాన్ని మనం ఒక్కసారి జగన్ గారికి అన్వయించుకొని మాట్లాడితే ఏమిటంటే, వ్యాస మహర్షి ఏమని చెప్తాడంటే జగన్కి, మన ధర్మరాజుకి, నువ్వు రాజసూయ యాగం చేయొద్దు అని చెప్తారనమాట. అయితే రాజసూయ యాగం చేయొద్దు అని చెప్తే ఎందుకు అని చెప్తారు. రాజసూయ యాగం చేయడం ద్వారా నీకు భవిష్యత్తులో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది నువ్వు అని చెప్పి, తను యోగి కదా, ముని కాబట్టి ఆయన చెప్తారు. ఒకవేళ ఆయన చెప్పినప్పుడే కనుక ఆయన కన్విన్స్ అయ్యి రాజసూయ యాగం కనుక చేసి ఉండకపోతే చరిత్ర ఇంకో రకంగా ఉండేది. ఎందుకు మరి ధర్మరాజు గారు ఎందుకు చేశారు ఆ రోజు రాజసూయ యాగం అంటే, ఆల్రెడీ డిక్లేర్ చేశారు. నేను డిక్లేర్ చేసినా కాబట్టి నేను వెనకడుగు వేయలేను అన్నాడు. ఇదే పాయింట్ నేను వస్తున్నాను. ఎందుకంటే డిక్లేర్ చేశారని చెప్పేసి వెనకడుగు వేయలేనని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 2014లో రాజధాని అమరావతి ప్రాంతం అని డిసైడ్ చేసినప్పుడు నాకు వివాదం సృష్టించడం ఇష్టం లేదు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను, 33,000 ఎకరాలు కావాలి ఖచ్చితంగా, ప్రభుత్వం దానికి నిర్మించాలని చెప్పేసి కూడా ఆ రోజు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు, ఆయనకు మద్దతు ఇచ్చారు. ఎన్నికల సమయంలో కూడా నేనే ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా ఇల్లు కట్టుకోలేదు, నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, రాజధాని ఎక్కడికి కదలదు, మేము వస్తే ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకా మెరుగ్గా నిర్మాణం చేస్తామని చెప్పేసి ఎన్నికల్లో వెళ్ళారు. అక్కడ ఎన్నికల్లో ఉన్నటువంటి
స్థానికంగా ఉన్నటువంటి మంగళగిరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానివ్వండి, ఉండవల్లి శ్రీదేవి కానివ్వండి, రాజధాని ఎక్కడికి పోదు, మీకు ఇంకా పరిహారం ఎక్కువ ఇప్పిస్తాం, మీకు ఇంకా ప్రభుత్వం తరపు నుంచి వచ్చేటటువంటి ఏవైతే భూమి ఏదైతే ఉందో తిరిగి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఎక్కువ ఇప్పిస్తాం, ఎక్కడికి పోదు అంటూ కూడా ఉమారెడ్డి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమారెడ్డి వెంకటేశ్వర్ల దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఎందుకంటే వాళ్ళే కదా మెయిన్ రాజధాని ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కళ్ళు ఇదే హామీ ఇచ్చారు, రాజధాని ఎక్కడికి పోదు ఇక్కడే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పేసి ఇంత మభ్యపెట్టి రేపు అధికారంలోకి రాగానే టక్కన ఏదో కారణాలు చెప్పేసి నేను చేస్తామని అది ఏం సమంజసం అండి? అంటే ఇది మాట ఇచ్చి వెనక్కి తప్పటం అన్నట్టే కదా. ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఎప్పుడైతే ఇన్వైట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు రాజధాని విషయంలో శంకుస్థాపనకి పెద్ద ఎత్తున మీటింగ్ జరిగినప్పుడు కూడా జగన్ గారు మద్దతునిచ్చారు. అప్పుడు ఓకే రాజధాని ఇక్కడే పెట్టవచ్చు అని చెప్పారు. తర్వాత ఏంటంటే 3 రాజధానుల ఏర్పాటు వల్ల అంటే ఫ్యూచర్లో ఏ విధంగా ఆలోచన చేశారంటే, ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే హైదరాబాద్ కేంద్రీకృతమైంది. హైదరాబాద్ కేంద్రీకృతమై డెవలప్మెంట్ జరిగింది. ఆంధ్ర రాయలసీమని పట్టించుకోలేదు. తెలంగాణ వాళ్ళు ఇంకా వేరే వాళ్ళ ఆలోచనతో ఉద్యమం చేశారు, అది వేరే. సో ఒక సెంట్రలైజ్ అయిపోయింది, హైదరాబాదే సెంట్రలైజ్ అయ్యి డెవలప్మెంట్ జరిగింది. కాబట్టి మనం 3 చోట్ల ఏర్పాటు కనుక రాజధానులు ఏర్పాటు చేస్తే అధికార వికేంద్రీకరణ జరుగుతుంది అనేది ఆయన కాన్సెప్ట్ మంచిదే, కానీ దానివల్ల ప్రాబ్లమ్స్ అల్టిమేట్గా ఫేస్ చేసేది ప్రజలే. ఎందుకంటే ఒక చోట ఒక మనిషి ఒకే రోజు హైకోర్టు పెట్టినంత మాత్రాన దాని రాజధాని కదా మనం భావిస్తాం అనేది ప్రధానమైన ప్రశ్న. మహా అయితే హైకోర్టు పెట్టినటువంటి ఆ వీధి ఏదైతే ఉందో అది కొంచెం కళకళాడుతుంటూ 4 జిరాక్స్ షాపులు, 4 రకరకాల షాపులతోటి కొంచెం బాగుంటుంది తప్ప మిగతా నగరం మొత్తం ఏ విధంగా డెవలప్ అవుతుందని తెలియని ప్రశ్న. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అంటే మీరు అట్లయితే మరి 3 రాజధాని అనకండి, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నారంటే, హైదరాబాద్ ఓల్డ్ సిటీని నెగ్లెక్ట్ గురవుతున్నది. అయితే ఇప్పుడు గవర్నర్ ఎక్కడంటే ఇక్కడ సోమాజిగూడ రాజ్భవన్ రోడ్లో రాజ్భవన్ ఉంది కదా సోమాజిగూడలో. అయితే రాజ్భవన్ని ఫలక్నామా ప్యాలెస్కి షిఫ్ట్ చేయండి అన్నాడు. ఎందుకన్నాడు ఫలక్నామా ప్యాలెస్కి షిఫ్ట్ చేయమని? అంటే ఓల్డ్ సిటీ కూడా డెవలప్ అవుతుంది అనే కాన్సెప్ట్తో ఉన్నారు రామారావు గారు ఆ రోజు. అంటే అది దూరదృష్టే కదా. అది దానివల్ల ఏంటంటే పరిసరాలు కూడా ఇప్పుడు గవర్నర్ గారు వెళ్తుంటారు, వస్తుంటారు, కాన్వాయ్లు తిరుగుతుంటాయి, పోలీసులు హడావిడి, నీట్నెస్, తర్వాత రోడ్లు వెడల్పు, ఇట్లాంటివి డెవలప్మెంట్ జరుగుతుంది అనేది రామారావు గారి ఆలోచన. సరే ఒక వర్డ్ అన్న తర్వాత దాని గురించి ఏం ఫాలోఅప్ చేయలేదు, పట్టించుకోలేదు. అదేవిధంగా హైకోర్టు కూడా అక్కడ వస్తే ఏంటంటే న్యాయవాదులు రావడము పోవడము, ఇక్కడ నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా న్యాయవాదులకు వెళ్ళడానికి ఈజీ ఉంటుంది, మళ్ళీ కోర్టు కేసెస్కి. తర్వాత జడ్జెస్ కాలనీ ఏర్పాటు అవుతుంది, డెవలప్మెంట్ అట్లా ఆ యాంగిల్లో ఆయన ఆలోచించారు. అయితే నేనేమంటున్నా అంటే ఇది ఒక్కటే కాదు, డెవలప్మెంట్ జరగాలి అంటే అది ఒక్కటే మార్గం కాదు. డెవలప్మెంట్ జరగాలంటే మీరు రీజనల్ బోర్డ్స్ ఏర్పాటు చేయండి. అంటే పర్టికులర్ ఏరియాని మనం ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా ఉండడానికి రీజనల్ బోర్డ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే నేను చెప్పిన ఇంతకుముందే క్యాబినెట్లో అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం ఉంటుంది కదా. అయితే తను ఏంటంటే నేను అన్నాను, ఇప్పుడు నేను వెనకడుగు వేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, జగన్ వెనకడుగు వేశాడు అని ప్రతిపక్షాలు అనుకుంటేమో, ప్రతిపక్షాల వాళ్ళు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇంకా అదర్ ప్రతిపక్షాలు కూడా ఏమనుకుంటారంటే ఇంకా రైతులు సాధించిన విజయము లేకపోతే ఉద్యమకారులు సాధించిన విజయము, జగన్ ఓడిపోయాడు, ఫ్యూచర్లో మళ్ళీ ఎలక్షన్ టైంలో తన మీద ఈ ప్రభావం పడుతుందేమో, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేది ఎప్పుడు కానీ అనుకోకూడదు. రాజకీయాల్లో ఏంటంటే హుందాతనం ఎప్పుడు వస్తుందంటే, మోడీ గారు మొన్న ఏమన్నారండి, రైతులను మేము కన్విన్స్ చేయలేకపోయినాము కాబట్టి ఆ 3 చట్టాలు వెనక్కి తీసుకుంటున్నామన్నారు. దానివల్ల ఆయనకు నష్టమైంది, హుందాతనంగా చెప్పారు కాబట్టి దాన్ని పెరుగుతుంది. అదేవిధంగా జగన్ గారు కూడా ఈ సమయంలో ఏమని చెప్పాలి అంటే, ప్రజలు కోరుకోవడం లేదు. తర్వాత అసలు పాయింట్ ఏంటంటే అసలు ఎవరు అడగలేదండి. మాకు ఈ జిల్లా ప్రజలు వచ్చి అడిగారా,
మాకు ఈ జిల్లాలో రాజధాని ఏర్పాటు చేయమని అడగలేదు కదా. అయితే జగన్ గారు కూడా ఏమన్నారంటే ప్రజలు ఆశించడం లేదు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో, ఫ్యూచర్లో వాళ్ళు అడిగినప్పుడు మళ్ళీ మేము ఏర్పాటు చేస్తాము అని ఉందాగా తప్పుకున్నారనుకోండి, వెనకడు తీసుకుంటే 2 రోజుల్లో మీడియాలో వస్తే తర్వాత పోతుంది. అయితే అసలు చెప్పిన అదే ఇక్కడ కూడా ఏంటంటే తను ఒక్కసారి అన్నాను కాబట్టి నేను వెనకడుగు వేయలేని అనేది ఒక భావన. అయితే అదే మహాభారతంలో మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ధృతరాష్ట్రుడు అంటే ధర్మరాజుకి పెదనాన్న. ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడంటే వీళ్ళకి ఇంటిమేషన్ పంపిస్తారు, మీరు జూదం ఆడడానికి రండి అని. ఎవరిని? ధర్మరాజుని, పాండవులని ఇన్వైట్ చేస్తారు జూదం ఆడడానికి. అయితే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తర్వాత వ్యాస మహర్షి అందరూ ఏమంటారంటే, వద్దు, నువ్వు అటువంటి ఎంకరేజ్ చేయకూడదు, నువ్వు ప్రత్యుత్తరం రిప్లై రాయమంటారు. ఏమనంటే, పెద్దనాన్న నువ్వు మాలాంటి వాళ్ళు జూదం ఆడితే నువ్వు ఆడొద్దని చెప్పాలి, కానీ నువ్వే జూదం ఆడడానికి మమ్మల్ని ఇన్వైట్ చేస్తావా, కాబట్టి మేము రాము అని తిరస్కరించి ఉంటే ఆ రోజు మహాభారత యుద్ధమే జరిగేది కాదు. మహాభారత యుద్ధంలోకి ద్రౌపది చివరి వరకు తీసుకురావాల్సిన అవసరం కూడా రాకపోయేది, అసలు యుద్ధమే జరగకపోయేది కదా. అయితే ఈయన ఎందుకు వస్తాయన్నారంటే, పెదనాన్న ఏమనుకుంటాడు, ఎవరు ధృతరాష్ట్రుడు పెదనాన్న కదా ధర్మరాజుకి, పెదనాన్న ఏమనుకుంటాడు, నాకు ఇన్విటేషన్ వచ్చినా కానీ వెళ్ళకపోతే పెదనాన్న ఏమనుకుంటాడు, లేకపోతే మొత్తం అన్ని గ్రామాలకు తెలిసిపోతుంది, ప్రజలందరికీ తెలిసిపోతుంది పెదనాన్న యొక్క ఈ పిలుపును దాన్ని తిరస్కరించారని ప్రజలు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు అని అనడం వల్లనే యుద్ధం జరిగింది. అసలు ఆ రోజు డ్రాప్ అయిన ఉంటే డిఫరెంట్గా ఉండేది కదా. అయితే ఇప్పుడు ఇక్కడ సందర్భం ఏంటంటే, ప్రజలు ఏమనుకుంటారో, ప్రతిపక్షాలు ఏమనుకుంటాయో, వాళ్ళు ఏమనుకుంటారో, మీడియా వాళ్ళు నన్ను కూడా చూస్తారో, నన్ను వ్యతిరేకంగా ఆర్టికల్స్ వస్తాయేమో, వాళ్ళు వస్తే అని అనుకోకుండా నువ్వు గౌరవంగా విత్డ్రా చేసుకుంటే ఇంకా బాగుండేది. ఇంకా దాన్ని గౌరవంగా విత్డ్రా చేసుకోకుండా దాన్ని ఏం చేయాలి, మళ్ళీ మెలక పెడుతున్నారు మీరు. ఇంకో చట్టము, సమగ్ర చట్టం తెస్తాము, సమగ్ర బిల్లు తీసుకొస్తాము. ఎందుకండి? ప్రజలు కోరట్లేదు కదా. పోనీ మనకు రాజధాని కావాలని ఎక్కడైనా ఉద్యమం వచ్చిందా చెప్పండి కిషోర్ గారు, మీరే చెప్పండి. ఎక్కడైనా వైజాగ్ వాళ్ళు ఎప్పుడైనా అడిగారా మాకు రాజధాని చేయండి అని? వాళ్ళు ఏమైనా ఆందోళన చేశారా? తర్వాత ఇంకా గమ్మత్ విషయం ఏంటంటే, జగన్ గారి కామెంట్స్లోనే వారు చేసిన వ్యాఖ్యలో రెండు రకాల మీనింగ్ ఉంది చూడండి. అక్కడ రాజధాని కావాలంటున్నారు, ఎందుకు? డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో. అదే స్పీచ్లో ఆయన ఏమంటున్నారు, వైజాగ్ వెల్ ఎస్టాబ్లిష్డ్, అవునా, అన్ని రకాలుగా డెవలప్ అయిపోయింది, డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, భారీ రోడ్లు ఉన్నాయి, లైటింగ్ ఉంది, సముద్రం పక్కనే ఉంది, అన్ని వసతులు ఉన్నాయి అంటున్నారు. మరి అన్ని వసతులు ఉన్నాక ఇంకా మళ్ళీ ఎందుకండి రాజధాని? మీరే అంటున్నారు అన్ని వసతులు ఉన్నాయని, అన్నారు కదా. పోనీ శ్రీకాకుళమా? ఘోరంగా ఉంటుంది శ్రీకాకుళం పరిస్థితి. ఇళ్ళ ముందు ఇంకా స్టిల్ డ్రైనేజ్ బారుతుంటుంది, అంత ఘోరంగా ఉంటుంది. అక్కడి కట్టుబాట్లు వాళ్ళ అంతా చాలా డిఫరెంట్, అసలు చాలా వెనుకబడి ఉన్న జిల్లా అంటే శ్రీకాకుళం అనట్లేదుగా మీరు. ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉంది, అక్కడ రాజధాని అవసరం అంటే, నువ్వు రాజధాని ఎప్పుడు అవసరము, నువ్వు డెవలప్ చేయడానికి రాజధాని అవసరం అని మీరే చెప్తున్నారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అంటే 2 మీనింగ్స్ ఆయనే చెప్తున్నారు కదా. సో పట్టుదల వద్దు, గౌరవంగా వెనక్కి తీసుకోండి, అప్పుడే మీ హుందాతనం పెరుగుతుంది రాజకీయాలు. అవును, రేపటి ఎలక్షన్లో ఎవరైనా అడిగినా, లేకపోతే మీడియా వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ చేసినా కానీ ప్రజలు కోరట్లేదు, ప్రజలు వద్దంటున్నారు, వాళ్ళ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాను, పొలిటీషియన్గా ముఖ్యమంత్రిగా నేను గౌరవిస్తానని చెప్తే మీ హుందాతనం పెరుగుతుంది కదా. అంటే మీరు మనం ఒక రాజధాని విషయమే కాకుండా ప్రస్తుతం చూసినట్లయితే ఇక్కడ ఈరోజు చెప్పండి సభలో మరొక కీలకమైనటువంటి ఘట్టం కూడా జరగబోతోంది. ఏదైతే శాసన మండలి రద్దుకు సంబంధించినటువంటి తీర్మానం ఏదైతే ప్రవేశపెట్టారో, కేంద్రానికి పంపించారో, దాన్ని కూడా వెనక్కి తీసుకోబోతున్నారు. శాసన మండలి రద్దును కూడా వెనక్కి తీసుకోబోతున్నారు. ఇక మీదట మండలి కొనసాగే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు అనే విధంగా మనకి కథనాలు చెప్తున్నాయి. సో ఈరోజు దాని మీద కూడా మళ్ళీ ఒక వెనకడుగు, మళ్ళీ ఒక యూటర్న్ అనుకోవచ్చు. అంటే శాసన మండలి రద్దుకు సంబంధించి ఆ రోజు మాట్లాడుతూ చాలా కామెంట్స్ చేశారు. ఇంత పేద రాష్ట్రం దీనికి శాసన మండలి అవసరమా, రాజకీయ పునరావాస కేంద్రంగా ఉందని, ఇంకా రకరకాల కామెంట్స్. అసలు దాన్ని అది శాసన మండలి వద్దు అనడానికి ఎన్ని రకాల కారణాలు అయితే చెప్పాలో అన్ని రకాల కారణాలు చెప్పేసి ఒక పక్క ఎమ్మెల్సీల స్థానాలు నింపుకుంటూ పోతూ
మరోపక్క ఈరోజు దాన్ని కూడా రద్దు చేసేటటువంటి నిర్ణయం, అంటే ఏదైతే రద్దుని మళ్ళా రద్దు చేసేటటువంటి నిర్ణయం ఏదైతే తీసుకోబోతున్నారో, మళ్ళీ ఇది ఒక వెనకడుగు కదా. సభ రాజ్యసభ మనకు లోక్సభకి అన్ని అంటే మేధావులు ఎన్నికయ్యే అవకాశం ఉండదు. ఎవరైతే డబ్బులు ఖర్చు చేసి గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి వివిధ రంగాలకు చెందిన వాళ్ళని రాజ్యసభలో అపాయింట్ చేస్తారు. ఎందుకు అపాయింట్ చేస్తున్నారు, వాళ్ళు నియమిస్తున్నారు అంటే లోక్సభలో చేసే ఏదైనా చట్టం, ఏదైనా బిల్ పాస్ అయ్యి లోక్సభ ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభకు రెఫర్ చేస్తారు. అంటే ఇక్కడ అన్ని రంగాలకు చెందిన వాళ్ళు నిష్ణాతులు, నిపుణులు ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని స్టడీ చేసి ఓకే మీరు లోక్సభ వాళ్ళు చేసింది బాగానే ఉంది అని రాజ్యసభ కూడా ఆమోదించిన తర్వాతనే రాష్ట్రపతికి పంపడం జరుగుతుంది. అప్పుడు ఆ బిల్లు కాస్త చట్టంగా మారుతుంది. ఇది మనకు సిస్టమ్. అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా ఏంటంటే అసెంబ్లీలో వాళ్ళు క్వాలిఫైడ్ అయ్యి ఉండవచ్చు, క్వాలిఫై కాకపోయి ఉండవచ్చు. అంటే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యే వాళ్ళు వేరే వేరే రంగాలకు చెందిన వాళ్ళు అయి ఉండవచ్చు. కాబట్టి వాళ్ళు చేసే బిల్ పాస్ చేస్తే అది సమంజసంగా ఉందా లేదా, ఇది బిల్లు కాస్త చట్టంగా మారితే ప్రజలకు ఏమైనా నష్టం జరుగుతుందా అనేది స్టడీ చేసి వాళ్ళు కూడా ఆమోదం తెలపడానికి శాసన మండలి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 1983 సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు మొట్టమొదట ముఖ్యమంత్రి అయ్యారు. 1984లో ఏం చేశారంటే ఆయన అసలు సేమ్ జగన్ గారు అన్నట్లే అసలు కౌన్సిల్ ఎందుకు, శాసన మండలి ఎందుకు, మేము బిల్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ శాసన మండలికి రెఫర్ చేయాల్సిన అవసరం ఏముంది, ఇదంతా వృధా ఖర్చు కదా, ఈ ఎమ్మెల్సీలు భరించడం ఎందుకు, వాళ్ళ జీతభత్యాలు ఎందుకు అని చెప్పేసి ఏం చేశారు, దాన్ని శాసన మండలి మీద ఒక కామెంట్ కూడా చేశారు. ఏమని అన్నారంటే శాసన మండలి 6,000 లాంటిది అన్నారు. 6th ఫింగర్ నో యూజ్ కదండి, ఒకటే వేలాడుతుంటే కానీ ఏముండదు. సో ఇది శాసన మండలి మనకి 6th ఫింగర్ లాంటిది కాబట్టి దీన్ని నేను రద్దు చేస్తున్నామని చెప్పి కేంద్రానికి రిఫర్ చేయడం అనేది అప్పుడే రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేశారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిఫోర్ ఎలక్షన్స్ అష్యూరెన్స్ ఇచ్చారు. ఏమనంటే శాసన మండలి మనకు అవసరము, శాసనసభ చేసే బిల్స్ ఏవైతే పాస్ చేస్తారో అవి శాసన మండలికి వెళ్ళి అక్కడ వడపోత జరగాలనే ఉద్దేశంతో శాసన మండలి మళ్ళీ రివైవ్ చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చాలా గ్యాప్, అంటే నియర్లీ 25 years గ్యాప్ తర్వాత మళ్ళీ దాన్ని రివైవ్ అయింది. ఓకే ఫైన్. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అయితే అటువంటి ప్రస్తావన ఏం లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇది చర్చకు వచ్చింది. ఏమనంటే శాసన మండలి అవసరం ఎందుకు, వృధా ప్రయాస, ఖర్చులు, ఎమ్మెల్సీలను భరించాలి అదే అని చెబుతూనే మీరు అన్నట్లు మళ్ళీ ఇంకోవైపు తాజాగా ఎమ్మెల్సీలందరినీ కూడా రిక్రూట్ చేశారు. అయితే దీనివల్ల ఎప్పుడు ప్రాబ్లం వస్తుంటుంది అంటే ఒక ప్రభుత్వము అంటే ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేల కోటా ప్రకారము వాళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది. తో ఎక్కడైనా కానీ లోక్సభ, రాజ్యసభ, శాసన మండలి, శాసనసభలో వీళ్ళ మెజారిటీ ప్రకారం శాసన మండలిలో రిక్రూట్మెంట్ జరుగుతుంది, అపాయింట్మెంట్ జరుగుతుంది. సో శాసన మండలిలో అధికార పార్టీకి సంబంధించిన బలం పెరుగుతుంది. ఓకేనా. శాసన మండలిలో ఎప్పుడైతే బలం పెరుగుతుందో శాసనసభ చేసే పాస్ చేసే బిల్ని శాసన మండలిలో ఆపేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది రీజన్ మెయిన్గా రద్దు చేయడం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ వాళ్ళ బలం ఆ 5 yearsలో వాళ్ళు పెంచుకోవడానికి అవకాశం వస్తుంది, సమ్ టైమ్స్ రాదు. ఒకవేళ రూలింగ్ పార్టీకి అగెనెస్ట్గా శాసన మండలిలో బలం ఉంటే వీళ్ళు చేసే బిల్ అక్కడ పోయి ఆగిపోతుంది, ఎందుకంటే వాళ్ళు పాస్ చేయరు, మళ్ళీ వెనక్కి పంపించడానికి అవకాశం ఉంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే దీనికి ఇంకా టెక్నికల్గా చెప్పాలంటే శాసనసభ చేసే బిల్స్ని శాసన మండలికి పంపించినప్పుడు అన్నీ ఖచ్చితంగా ఆమోదించాలని లేదు, ఎక్సెప్ట్ ఫైనాన్స్ బిల్. ఆర్థికపరమైన బడ్జెట్కు సంబంధించిన బిల్లుని కనుక శాసనసభ పాస్ చేసి శాసన మండలికి పంపిస్తే
వాళ్ళు ఖచ్చితంగా ఆమోదించాల్సింది. ఒకవేళ ఆమోదించకపోయినా వీళ్ళు డైరెక్ట్ గవర్నర్ దగ్గరికి పంపిస్తే గవర్నర్ గారు దాన్ని ఆమోద ముద్ర ఇస్తారు. ఎందుకంటే ఆ బడ్జెట్ రిలేటెడ్ టు ఆల్ ఎంప్లాయీస్ ఇది ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ అయిపోతాయి. సో దిస్ ఇస్ ద రీజన్. సో శాసన మండలిలో బలం లేనప్పుడు ఇట్లాంటి ఆలోచన చేస్తారు ఏ పార్టీ అయినా కానీ. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అని కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా కానీ మనకు అనుకూలమైన వాళ్ళు శాసన మండలిలో లేరు అన్నప్పుడు రద్దు అంటారు. మెజారిటీ అక్కడ అటువైపు ఉన్నది అనుకోండి, ఒప్పుకోరు. కొనసాగి తూచండి. సో ఇది జరుగుతున్నది డిఫరెన్స్. సో ఇప్పుడు లేటెస్ట్గా తనకు అనుగుణమైన ఉన్న వాళ్ళని అందరినీ కూడా రిక్రూట్ మెజారిటీ వచ్చింది. ఏ బిల్ అయినా కానీ ఆగడానికి స్కోప్ లేదు. ఈవెన్ చైర్మన్ కూడా వాళ్ళ వ్యక్తి అయిపోయారు. అంతకుముందు టీడీపీ ఎమ్మెల్సీ షరీఫ్ గారు ఉండేవాళ్ళు. సో టోటల్గా వాళ్ళకి బలం పెరిగింది కాబట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది జరుగుతున్నది. ఇదంతా కూడా రాజకీయ కోణంలో ఆలోచిస్తే తప్ప మనకు మామూలుగా అర్థం కాదు. ఏదో రద్దు నేపథ్యంలో ఇప్పుడు మనం ఇక్కడే 2 వెనకడుగులు చూస్తున్నాం. సో కేవలం రాజకీయ కారణాలతోటే ఆడుతున్నటువంటి డ్రామాగా అభివర్ణించవచ్చు అనమాట. ప్రజల అభిష్టానికి మేరకు మనం నిర్ణయం తీసుకుంటే అది గుడ్ గవర్నెన్స్ అవుతుంది. ప్రజలు కూడా హర్షిస్తారు. వన్లే మా ముఖ్యమంత్రి గారు మా మాట విన్నారండి, వెనక్కి తీసుకున్నారు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది, గౌరవంగా ఉంటుందండి. ఇప్పుడు సభలో కూడా చూడండి, మనము ఒక్కోసారి ఎమ్మెల్యేలు టెంప్ట్ అయిపోయి ఆవేశానికి వచ్చి ప్రతిపక్షాన్ని ఏదో అనేస్తారు, అనరాని మాట అనేస్తారు. ఒక బూత్ అన్నాడు అని చూశారు, ఒక అనరాని మాట అంటారు, ఏదో బూత్ అంటారు. అదే పదాన్ని నేను నిండు సభలో ఉపసంహరించుకుంటున్నాను అని గనుక అంటే ఆ వ్యక్తి గౌరవం పెరుగుతుంది. నేను ఉపసంహరించుకుంటున్నా, క్షమాపణ చెప్తున్నా అంటే గౌరవం పెరుగుతుందండి. ఇన్సల్ట్గా ఫీల్ కావాల్సిన అవసరం లేదు, గౌరవం పెరుగుతుంది. అట్లాంటివి చేస్తే ఏమవుతుంటే రాజకీయాల్లో ఇంకా ఎక్కువ మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా హర్షిస్తారు. రాజకీయ సంస్కరణలు అంటే ఏంటండి? మన రాజకీయ నాయకులే ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సింది ఎవరు అంటే ప్రధానంగా రాజకీయ నాయకులు. పబ్లిక్ ఫోకస్ అంతా ఎప్పుడు కూడా ఎవరిపైన ఉంటుందంటే పొలిటీషియన్స్ పైన ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు అని చూస్తుంటారు. ఒక మంత్రి గారు స్టేజ్ మీద డ్యాన్స్ చేసి లేకపోతే ఇంకో అనరాని మాటలు ప్రతిపక్షాలు అన్నారనుకోండి, ఆయన పట్ల గౌరవం పెరగదు. ఆయనను ఇక్కడ చూస్తున్నాం కదా తెలంగాణలో, ఒక మంత్రి గారి తన ఇష్టారాజ్యంగా మాట్లాడుతారు. ప్రతిపక్షాలు కానీ వాళ్ళని కానీ వీళ్ళని చాలా అసలు బూతులు చెప్తుంటారు. అది ప్రజలు గమనిస్తుంటారు. వాళ్ళు ఎలక్షన్ టైంకి వచ్చినప్పుడు వాళ్ళు దానికి రిప్లై ఇస్తారు. కాబట్టి రాజకీయాల్లో పొలిటీషియన్స్ కంపల్సరీ కూడా మమ్మల్ని ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు. కాబట్టి మనం ఇంకా ఎక్కువ నీతి నిజాయితీగా ఉండి మనం మంచి భాష మాట్లాడితే ప్రజలు కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తారు. వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారని అనుకోవాలి. సినిమాలు కూడా కొన్ని జోక్స్ ఎలా ఉంటాయంటే ఈ పొలిటీషియన్స్ని హేళన చేసే విధంగా ఉంటున్నాయండి. అది కూడా మనకు కొంచెం బాధాకరం. అంటే వీళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది కాబట్టి వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ చాలా వర్డింగ్స్ చాలా బాధగా ఉంటుంది. ఏంది ఇట్లా మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి. చెప్పండి. సో ఇది మరొక కీలకమైనటువంటి అంశం. ఈరోజు చూసినట్లయితే ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా అపాయింట్మెంట్లు అవి పూర్తిగా ఖరారు కాలేదు. ఒక పక్క కత్తులు నూరుతున్నారనుకోవచ్చు, ధాన్యం కొనుగోళ్ల దగ్గర నుంచి చాలా అంశాల వరకు రెడీగా ఉంది. సరే, ఇక్కడ ప్రతిపక్షాలు సహజంగానే ఆరోపిస్తుంటాయి, గల్లీలో కత్తులు దోస్తారు, ఢిల్లీలో కౌగిలించుకుంటారని చెప్పేసి. ఆ వాతావరణం అయితే మరి ఇప్పుడు కనిపించట్లేదని అనుకోవాలి. ఏం జరగబోతుందంటారు? ఢిల్లీ పర్యటన ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందంటారు? సాధిస్తారా? ముఖ్యంగా కనిపిస్తుందా, అవకాశం కనిపిస్తుందా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే అపాయింట్మెంట్స్ గురించి చెప్పారు, తను ముందే ప్రిపేర్గా వెళ్ళారు. అంటే 3 రోజులు అక్కడే ఉండి మనం మనకు కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకొని అందరితో మాట్లాడి, అటు ప్రైమ్ మినిస్టర్తో కానీ లేకపోతే ఇంకా ముఖ్యమైన సెంట్రల్ మినిస్టర్స్తో కానీ మాట్లాడి మనకు రాష్ట్రానికి కావాల్సినవి అన్నీ కూడా మాట్లాడుకొని వద్దామనే ఉద్దేశంతో 3 రోజులు అక్కడే మకాం వేయడానికి ఒక పక్కా ప్రణాళికగానే వెళ్ళారు. ఒకటి ఏంటంటే బాగా ఈ మధ్య రగులుతున్న అంశం ఏంటంటే తెలంగాణలో ధాన్యం
విషయంలోనే బాగా జరుగుతుంది, ధాన్యం కొనుగోలు విషయం. తర్వాత అధికార పార్టీ అయి ఉండి కూడా ఈ మధ్య ఇందిరా పార్క్ దగ్గర వాళ్ళు ఒక మహాధరణ చేయడం జరిగింది, మొత్తం జిల్లాల్లో కూడా చేశారు. ఎందుకంటే రైతు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇంకా ఇతరతర అంశాలన్నీ కూడా తను ప్రస్తావనకు తీసుకురావాలని అనుకున్నాను. అదే ఆ ప్రస్తావనకు వస్తే, అసలు అధికార పార్టీ ధర్నా చేయడం అనేది జనరల్గా జరగదు, కానీ ఏంటంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి మేము చేస్తున్నామని చెప్పి అన్నారు. అసలు నిజంగా చెప్పాలంటే ఇందిరా పార్క్ని అసలు ఫస్ట్ తనే లిఫ్ట్ చేసేస్తారు, అక్కడి నుంచి ధర్నా చౌక్నే తీసేశారు, కానీ మళ్ళీ అక్కడనే వీళ్ళు ధర్నా చేయడం జరిగింది. దాని 3 రోజుల పర్యటన విజయవంతం అవుతుందనే అనుకుంటున్నాను. ఇంకేదో అడిగారు మీరు. అదే అంటే ప్రస్తుతం ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం జరుగుతోంది కదా, అసలు అది ఎంతవరకు సాధించే అవకాశం ఉంది? కేంద్రాన్ని కన్విన్స్ చేసే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ధాన్యం కొనుగోలు విషయంలో మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నారు, బాగుంది, కానీ మీరు ఎంతవరకు పర్చేజ్ చేస్తున్నారు అది కూడా చెప్పాలి కదా. అది కూడా మీరు శ్వేతపత్రం ఇవ్వండి ఒకటి, మేము ఇంత వరి ధాన్యం ఇంత కొంటున్నాం రైతుల దగ్గర నుంచి అని. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ మినిస్టర్స్, జగదీశ్వర్ రెడ్డి గారు ఇంకా అదర్స్ మినిస్టర్స్ కూడా ఏమంటున్నారు, మీరు అసలు ధాన్యం వరి పండించకండి అని. అంతకుముందు ఏంటండి, వ్యవసాయ కమిషనరు ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఎంత ఘోరం అంటే ఎవరు కూడా వరి విత్తనాలు అమ్మకండి అని ఒక సర్క్యులర్ జారీ చేశారు 1.5 months బ్యాక్. ఎవరికి? ఈ రిటైల్ షాప్ ఓనర్స్కి. అవునండి, ఏది కొనాలను ఏది కొనవద్దు మీరే డిసైడ్ చేస్తే ఎట్లా? వరి ధాన్యం అమ్మొద్దు, విత్తనాలు అమ్మొద్దని ఎందుకు సర్క్యులర్ జారీ చేయాలండి? అది తప్పు కదా. రైతుకు ఏం పండించాలి ఏం పండించకూడదు అనేది తన భూమి మీద తనకు ఒక అవగాహన ఉంటుంది. అక్కడ వాతావరణము, తర్వాత నీటి లభ్యత, వాటిని దృష్టిలో పెట్టుకునే కదా రైతు తను పొలంలో వేసుకునేది, పంట వేసుకునేది. తనకు ఒక అవగాహన ఉంటుంది. తన బిడ్డ కొడుకు పైన ఎంత తనకు మమకారం ఉంటుందో ఆ భూమి మీద కూడా అంత మమకారం ఉంటుంది, రైతుకు అంత అటాచ్మెంట్ ఉంటుంది. సో సింపుల్గా మీరు ధాన్యం వేయకండి, పత్తి వేయండి, లేకపోతే ఇంకో ఇది కమర్షియల్ క్రాప్స్కి వైపు దృష్టి మరల్చండి అని చెప్పి చెప్తున్నారు. కమర్షియల్ క్రాప్స్లో దానికి అనుకూలంగా ఉండాలి కదా భూమి. మీరు చెప్పంగానే అయిపోతుందా కమర్షియల్ క్రాప్ వేయండి అని అంటే? అక్కడ వాతావరణం అనుకూలించాలి, అక్కడ నీటి లభ్యత లేకుండా ఆయన మీరు చెప్పారని కమర్షియల్ క్రాప్ వేస్తే లాస్ అయితే మళ్ళీ రైతు నష్టపోతాడు కదా. తర్వాత 36 దేశాలకండి, మీకు ఒక పాయింట్ ఇక్కడ, వరి అనేది మనకి మొత్తం సదరన్ స్టేట్స్లో పర్టికులర్లీ తెలుగు రాష్ట్రాలని ఎక్కువ వాడతాం మనం. వరి అన్నంలో మనం ఎక్కువ భోజనం చేసేదిలో ఎక్కువ మనం రైసే వాడేది. అటువైపు నార్త్ వైపు ఏమో డిఫరెంట్, వాళ్ళ చపాతీలు వాళ్ళ అంతా డిఫరెంట్. సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పండించేది వరి. తర్వాత ఇంకా మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 36 దేశాలకి ఎగుమతి అవుతున్న రైస్ ఎవరిది అంటే మన తెలుగు రాష్ట్రాలది. 36 దేశాలకు పోతున్నది. ఆ దేశాల్లో కొద్దినే తింటారు, కానీ అక్కడ కూడా ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం మనం. అయితే మీరు వరి వద్దు అని అంటే ఎందుకంటే వేరే దేశాలకి ఎంకరేజ్ చేస్తున్న రైతుకు స్వేచ్ఛ ఎక్కడుంది? ఇవ్వండి, మీరు అన్నీ ఏదైనా అమ్ముకోవడానికి స్వేచ్ఛ ఉంది. ఒక రైతు దగ్గరికి వచ్చే వరకు మీరు స్వేచ్ఛ లేదు, ఆయన ఎక్స్పోర్ట్ చేసుకోవద్దు, అది చేసుకోవద్దు అని చెప్పేసి. కేంద్రం అయితే మేము ఇప్పుడు బియ్యం విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటుంది, మేము తీసుకోగాక తీసుకోమంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ముడి బియ్యం కూడా కొంత ఆ కోటా పెంచడానికి కొనుగోలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది తప్ప దాని మీద పర్టికులర్గా అష్యూరెన్స్ అయితే అక్కడ లేదు. మనం గతంలో చూసాము, ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ కడిగి పారేస్తున్నారు సందర్భం. అసలు ఇవన్నీ కారణాలు మీరే,
కోర్టులో కేసు వేసింది మీరే, ఉపసంహరించుకోవడానికి లేట్ చేసింది మీరే, ఇలా రకరకాల పాయింట్స్ చెప్పి రాష్ట్రాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు. కొంత రాష్ట్ర బీజేపీ ఇస్తున్నటువంటి ఇన్పుట్స్ని బట్టి కొంత కేంద్ర బీజేపీ కూడా, ప్రభుత్వం కూడా కొంత టైట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో మాదిరిగా అంత సఖ్యత అయితే ఏం కనిపించడం లేదు. సో ఈ ఇన్ని అడ్డంకుల మధ్య విజయవంతంగా తిరిగి రాగలరా? చేద్దాము. అయితే సహజంగా ఎట్లా ఉంటుందంటే కేంద్రంలో రాష్ట్రంలో వేరే వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ టీఆర్ఎస్ క్వైట్ ఆపోజిట్ ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు ఎంతసేపు రాష్ట్రం మీద నెట్టివేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ అదే బాల్ని సెంట్రల్ వైపు నెట్టడానికి ట్రై చేస్తారు. ఇది రెండు ప్రభుత్వాలు ఉన్నాయనుకోండి, సెంట్రల్లో బీజేపీ ఉండి రాష్ట్రంలో బీజేపీ ఉంటే, ఒకే పార్టీ అధికారంలో ఉంటేనేమో ఆ రిలేషన్షిప్ డిఫరెంట్గా ఉంటుంది, ఆ అనుబంధం వేరుంటుంది. అపోజిషన్ కాబట్టి న్యాచురల్గా వీళ్ళని ఇరకాటంలో పెట్టాలనే ప్రయత్నం చేస్తారు. నేనేమంటున్నా, మీరు సెంట్రల్ మీద బాల్ వేసే బదులు మీరు ఇక్కడ కొనుగోలు చేయడానికి మీరు పెట్టిన కేంద్రాలు ఎన్ని, కొనుగోలు కేంద్రాలు ఎన్ని పెట్టారు? తర్వాత మన దగ్గర ఉన్న గోడౌన్ సంఖ్య అండి ఎంత ఉంది చెప్పండి? చాలా వెరీ లిమిటెడ్ మనకు. అసలు నిజంగా చెప్పాలంటే గోడౌన్స్ లేక కూడా రైతు సఫర్ అవుతున్నాడండి. ఎందుకు సఫర్ అవుతున్నాడు అంటే, అకాల వర్షాలు వస్తాయండి, రైతు మంచి కోతకు వస్తుంది, అంతా కోసి కుప్ప పెట్టుకుంటాడండి, రెడీగా పెట్టుకుంటాడు. అకాల వర్షం పడుతుంది, మొత్తం ధాన్యం నీటి పాలవుతుంది. అతను గోడౌన్ షిఫ్ట్ చేయలేడు, ఇంట్లోకి షిఫ్ట్ చేయలేడు, అంత ధాన్యం ఇంట్లోకి షిఫ్ట్ చేసుకోరు. సో మీకు గోడౌన్ ఉండాలి కదా, గోడౌన్ ఫెసిలిటీసే లేవు మనకి, చాలా తక్కువ. అసలు నిజంగా చెప్పాలంటే ప్రతి గ్రామానికి అందుబాటులో ఒక గోడౌన్ ఉండాలి కంపల్సరీ. అతను ఏదైనా క్రాప్ వేసుకొనియండి, ఇతరత్ర కూరగాయలు వేసుకున్నా కానీ వాళ్ళు అమ్ముడు పోలనుకోండి, ఆ గోడౌన్లో పెట్టుకొని నెక్స్ట్ డే రేపు మార్నింగ్ కల్లా షిఫ్ట్ చేసుకుని అమ్మేసుకునే విధంగా అందుబాటులో ఉన్నది. అదేవిధంగా వరి ఉన్నది, లేకపోతే ఇంకో పంట ఉన్నది, అతను రైతు ధర వచ్చేంత వరకు ఆ గోడౌన్లో పెట్టుకునే విధంగా ఒక గోడౌన్ ఏర్పాటు చేయాల్సిన, అయితే ప్రతి గ్రామానికి అందుబాటులో ఒక గోడౌన్ రావాలి. దీనికి నేను ఇంతకుముందు ఒకసారి గవర్నమెంట్ విషయంలో ప్రస్తావనకు తీసుకొచ్చినప్పుడు, గోడౌన్ నిర్మిస్తాం బాగానే ఉంది, నిర్మించేంత వరకు బాగానే ఉంటుంది, కానీ నిర్మించిన తర్వాత దాన్ని మెయింటెనెన్స్ ఏది అని అడిగారు. మెయింటెనెన్స్ కష్టం కదా మరి అని అన్నారు. అవును, మెయింటెనెన్స్ కష్టం అన్నప్పుడు ఆ గ్రామంకి ఒక కమిటీ వేయండి, ఏమండి, గ్రామానికి కమిటీ వేసి నువ్వు గోడౌన్లో ఈ స్టాక్ 3 రోజులు ఇస్తే దీనికి ఎంత. ఇప్పుడు మెట్రోకి వెళ్తున్నారండి, మెట్రోకి వెళ్ళినప్పుడు అతను 2 వీలర్ మీదనో కారు తీసుకొచ్చి అక్కడ పెడతాడు, పార్క్ చేసి వెళ్తాడు, లేకపోతే ఎయిర్పోర్ట్కి వెళ్తాడు, అక్కడ పార్క్ చేసి వెళ్తాడు. తను మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళి ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేంత వరకు అన్ని అవర్స్కి తనకి ఛార్జ్ చేస్తున్నాడు. అట్లే మెట్రో స్టేషన్ దగ్గర ఛార్జ్ చేస్తున్నాడు. అదే మీరు 3 రోజులు కనుక మా గోడౌన్ను యూటిలైజ్ చేసుకుంటే ఇంత ఫీజు పెట్టండి, దాని ద్వారా డబ్బులు వస్తాయి కదా, ఆ వచ్చిన డబ్బులతోనే దాన్ని మెయింటెనెన్స్ చేయండి. దానికి ఒక వాచ్మెన్ పెట్టండి, ఒకరిని రాసుకునే అతన్ని పెట్టండి. ఆ విధంగా గోడౌన్ మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే ఆలోచన చేస్తే వస్తాయండి, ఆ పరిష్కారం అనేది దొరుకుతుంది. గోడౌన్ కట్టినంత మాత్రాన మెయింటెనెన్స్ అంటే ఇట్లా ఆలోచన చేసుకుంటే ప్రతి ఊరికి ఒక గోడౌన్ అయితే కంపల్సరీ అండి. ఎటువంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు దాన్ని కాపాడుకునే విధంగా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలి. అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వీళ్ళు కేంద్రం ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. వారు ఇంకా రాష్ట్రానికి తెలంగాణకు రావాల్సిన అంశాల మీద డెవలప్మెంట్ యాక్టివిటీస్లో వర్క్ కావాల్సినవన్నీ కూడా సాధించుకొని విజయవంతంగా తిరిగి వస్తారని ఆశిద్దాం. చూద్దాం సరే. ఇంకా ప్రధానమైనటువంటి అంశం ఈరోజు మనకి తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులంతా ఖరారైపోయారు. దాదాపు 5 కొత్తవారు, 5 పాతవారు అన్నట్లుగా వ్యవహారం నడిచింది. సో ఈ ఎంపిక సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? ఇక్కడ ఏంటంటే కొంచెం ముఖ్యమంత్రి గారు ఏంటంటే అన్ని అధికార పార్టీకే వస్తున్నాయి, బలం వాళ్ళకే ఉంది కాబట్టి ఈక్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం ఒకటేంటంటే సీనియర్స్ అని జూనియర్స్ అని కొత్త వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక యాంగిల్లో ఆలోచించారు.
సీనియర్స్ యొక్క వాళ్ళ అనుభవాన్ని వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో నిలబడిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా గౌరవించాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అక్కడ సమభావంతో ముందుకెళ్ళారనే ఉంది. చూడాలి మరి అల్టిమేట్గా ఎలా ఉంటుంది రిజల్ట్. లాస్ట్ టాపిక్ మనం మాట్లాడుకోవాల్సింది ఈరోజు రాయలసీమలో వరదలు. మళ్ళీ 27 నుంచి ఇంకొక తుఫాను కూడా రాబోతోంది, ఇంకా వర్ష బీభత్సం కూడా జరగబోతోంది అనేదైతే వాతావరణ శాఖ ఇచ్చే నివేదికలను బట్టి అయితే తెలుస్తోంది. గుండెల్లో గుబులు రేపుతున్నటువంటి పరిస్థితి. చాలా వరకు రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లా చాలా వరకు దారుణంగా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కడప జిల్లా అయితే కోలుకోలేని విధంగా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి. రోడ్ల నిర్మాణానికే దాదాపు 800 కోట్ల వరకు, అంటే ప్రాథమిక అంచనా. పూర్తిగా వరద నీరు మొత్తం పోయి కొంత జనజీవనం మామూలు స్థితికి వస్తే అప్పుడు అంచనాలు ఇంకా ఎంత పెరుగుతాయి, ఎన్ని రెట్లు పెరుగుతాయో చెప్పలేవు. ప్రస్తుతం రోడ్ల నిర్మాణం వరకే 800 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. 8 లక్షల ఎకరాల్లో పంట వరకు నష్టపోయినా అని చెప్పేసి చెప్తోంది ప్రభుత్వం. ఇచ్చే మరి లెక్కలు కొన్ని అసంబద్ధంగా ఉన్నాయి. 34 మంది మరణించారంటున్నారు, కానీ ఒక కడప జిల్లాలోనే దాదాపు 100 మంది వరకు చనిపోయారు. ఒక గ్రామంలోనే 12 మంది వరకు గల్లంత అయిపోయారు. అసలు వాళ్ళ ఆచూకు కూడా తెలియట్లేదని మనకి మీడియా ద్వారా తెలుస్తున్నటువంటి అంశాలు మనం అనధికారిక లెక్కలు అవి. సరే, కాసేపు అవన్నీ పక్కన పెట్టినట్లయితే ఏంటి పరిస్థితి అంటారు? అసలు రాయలసీమ కోలుకునే ఛాన్స్ ఉందా ఇప్పట్లో? మెయిన్గా 27 నుంచి మళ్ళీ ఇంకో తుఫాన్ అనేది మనకు కొంచెం భయం కలిగించే అంశమే. ఎందుకంటే అతివృష్టి, అనావృష్టి బాగా సఫర్ అవుతుంది. అసలు రాయలసీమ ఎప్పుడూ ఎండలతో వేసవిలో బాగా బగ్గుమంటుంది. అటువంటిది ఈసారి ఊహించని విధంగా వాళ్ళకు వర్షాలు వచ్చి మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. తిరుపతి అలిపిరి దగ్గర నుంచి అసలు మెట్లు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి వచ్చింది. అసలు ఇద్దరు అయిపోయింది. ఎన్నాళ్ళు పడుతుందో, రోడ్లన్నీ అయిపోయాయి. అసలు ఈ మధ్య యూట్యూబ్ అంటే వీటిలో సోషల్ మీడియాలో కొంతమంది అది కూడా పెడుతున్నారు. ఏంటంటే పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఇంతకుముందే రాశారు, తిరుపతికి వారం రోజుల పాటు గుడి తలుపులు మూసేయాల్సి వస్తుంది అన్నట్లు. అంటే గుడి తలుపులు లోపల మూసేయలేదు, కానీ చుట్టూ దారులు అయితే దాదాపు క్లోజ్ అయినాయి. సో ఇది టేకప్ అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా జరిగిన నష్టాన్ని అంటే ఆదుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. బాధితులను ఆదుకుంటున్నారు. ఇంకోవైపు ఎవరైతే కుటుంబ సభ్యులను కోల్పోయి వాళ్ళకు కూడా ఆదుకోవడానికి మేము అన్ని 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. తర్వాత వేరియస్ ప్రకటన చేస్తున్నారు. ఇది యుద్ధ ప్రాతిపదికన టేకప్ చేసి రెస్క్యూ ఆపరేషన్స్ టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మళ్ళీ 27 నుంచి వస్తే ఎలా దెబ్బ మీద దెబ్బ పడినట్టు అవుతుంది. 27 నుంచి మళ్ళీ భారీ వర్షాలు కనుక వస్తే, వరదలు వస్తే ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏం చేయాలంటే, ఫస్ట్ డ్రైన్స్, కాలువలన్నీ నీట్గా నీరు వెళ్ళిపోయే విధంగా దృష్టి పెట్టాలి. ఎప్పుడైతే కాలువల నుంచి నీరు వెళ్ళకుండా ఇతర ప్రాంతాలకు మళ్ళీ తర్వాత విలేజెస్ వెళ్తున్నదో అప్పుడే నష్టం జరుగుతున్నది. మొన్న కార్తీక మాసం రోజు, అదే కార్తీక పౌర్ణమి రోజు ఒక విలేజ్ వాళ్ళు అందరు మహిళలంతా కలిసి గుడికి వెళ్ళారు, శివాలయంకి వెళ్ళారు మామూలుగా మార్నింగే. అప్పుడే నది కట్టదైపోయి మొత్తం గుడి చుట్టూ పేరుకుపోయి వాటర్ వచ్చేసి 11 మంది కొట్టుకొని పోయారు. అంటే అట్లా నీరు అటు సైడ్ ఎందుకు వచ్చింది? మెయిన్ కాలువ ఉంటుంది కదా. ఇప్పుడు హైదరాబాద్లో గండిపేట, ఉస్మాన్ సాగర్ వాటర్ వదిలితే నేరుగా మూసీలో నుంచి కిందికి వెళ్ళిపోయే విధంగా దానికి ఒక నది ఉంది, ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే. అదేవిధంగా ఎక్కడైనా కానీ భారీ వర్షాలు లేకపోతే వరదలు వచ్చినప్పుడు ఆ నీరు సాఫీగా వెళ్ళిపోయే విధంగా ఎందుకు మనం చర్యలు తీసుకోవట్లేదు? ఆ డ్రైన్స్ ఎందుకు క్లీన్గా ఉండట్లేదు? డ్రైన్స్ క్లీన్గా లేనప్పుడే వాటర్ ఆగిపోతుంది, స్టాగ్నేషన్ వస్తుంది, మిగతా చోట్లకు పారుతుంది. తర్వాత రోడ్ల విషయానికి వచ్చినప్పుడు కూడా రోడ్స్ పైన ఎక్కువ మటుకు మనం ఏం చేస్తున్నామంటే సిమెంట్ రోడ్స్ వేస్తున్నాం. ప్రతి వర్షం చుక్క పడగానే అది అక్కడనే ఉండిపోతుంది. సిమెంట్ రోడ్స్ వల్ల నీరు సాఫీగా డ్రైన్స్లోకి వెళ్ళిపోయి కిందికి వెళ్ళిపోయే విధంగా ఉండాలి. భూమిలోకి ఇంకే పరిస్థితి కూడా లేదు. చాలా చోట్ల అయితే భూమిలో ఇంకే పరిస్థితి లేదు. సిమెంట్ రోడ్స్ వేసినాక ఎక్కడ ఇంకుతుంది, వెళ్ళదు.
సో ఈ మామూలు వర్షానికి అయితే ఆ ప్రాబ్లం లేదు, కానీ హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి దానికి అనుగుణంగా నిపుణుల సహకారం తీసుకోవాలి. తర్వాత ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మనం ఈ చర్చా వేదిక ద్వారా చెప్పేది ఏంటంటే, ఏదైనా ఇటువంటి ముప్పు లేకపోతే సమస్య ఏదైనా ఒక అంశము చర్చకు వచ్చినప్పుడు, లేకపోతే అది ఇబ్బంది పెడుతున్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు బేషిజాలకు పోకుండా అన్ని పార్టీలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీగా ఒక మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక ఆలోచన ఉంటుందండి. ఒక ప్రతిపక్షం మంచి సలహా ఇస్తే ఎందుకు పాటించకూడదు? పాటించాలి కదా. ప్రతిపక్షాలను మనం కాన్ఫరెన్స్లోకి తీసుకోవాలి కదా. ప్రతిపక్షాలు కూడా ఏమైనా ఎట్లా ఉండాలంటే, ప్రభుత్వం మీద మనం రాయేద్దాము బురద చేద్దామనే కాకుండా ఒక నిర్మాణాత్మకంగా మనం ప్రభుత్వానికి సలహా ఇస్తే ఈ సమస్య నుంచి బయటపడతాము అనే యాంగిల్లో వాళ్ళు కూడా ఆలోచిస్తే డెవలప్ అవుతాం. రెండు రాష్ట్రాలు కూడా మనకు విధంగా ఉండాలి. ప్రభుత్వము ప్రతిపక్షాల సహకారం అనేది కూడా ఇంపార్టెంట్, సమన్వయము ఉండాలి అనేది మనం ఈ చర్చ ద్వారా చెప్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అనేక అంశాల సమగ్రమైన విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ న్యూస్ వాచ్ కార్యక్రమం. నమస్తే.